నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను సంధ్య బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అధ్వాన్న పరిస్థితిలో సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండలం మార్కెట్ యార్డ్ కరెంట్ తీగలు వేలాడుతూ దర్శనమిస్తున్న నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ సమీక్ష స్థాయి సమావేశం తెలంగాణ బచావో సభకు తరలిరండి చలో హైదరాబాద్ శ్రీ వైష్ణవి కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి డిప్యూటీ తహసీల్దార్ కు వినతి పత్రం అందజేసిన ఏబీవీపీ జిల్లా కో కన్వీనర్ సోమన్న అధికారులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వల్లనే పరిస్థితి ఇంతవరకు వచ్చింది చర్యలు తీసుకోవడంలో ఉన్నతాధికారులు విఫలమయ్యారన్న ఉప సర్పంచ్ పాయం డీటెయిల్స్ చూద్దాం సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం రాయకోడ్ మండలంలో గల మార్కెట్ యార్డ్ అధ్వాన్న పరిస్థితిలో ఉన్న అధికారులు పట్టించుకోవడం లేదంటూ వైర్లు తీగలు వేలాడుతూ దర్శనమిస్తున్నాయి కరెంటు బోర్డు లేక షాక్ వస్తుందని అక్కడున్నటువంటి సిబ్బంది వల్ల పైపు కట్టారు నేలపై వేసిన టైల్స్ అన్ని పగిలిపోయి చెల్లాచెదురుగా పడి దారిలోని రాకపోకలకు ఇబ్బందిగా మారి అక్కడికి వచ్చే రైతులు చాలా ఇబ్బందిగా వెళ్లాల్సి వస్తుంది కావున అధికారులు పట్టించుకొని వెంటనే మరమ్మతు పనులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు యూత్ కాంగ్రెస్ సమీక్ష స్థాయి సమావేశం బోధన్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దొడ్డ రవీందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ వంచరెడ్డి చరణ్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో యువత నిరుద్యోగ సమస్య తీవ్రమైందన్నారు వెంటనే ఉద్యోగుల ఖాళీలు భర్తీ చేయాలని డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు 6 సంవత్సరాలు గడుస్తున్న ఈ రోజు రాష్ట్రంలో యొక్క నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది ముఖ్యంగా గతంలో ఉద్యమ సమయంలో ఈ యొక్క ముఖ్యమంత్రి గారు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాన ముఖ్యమంత్రి కనీసం ఈ రోజు ఇప్పటి వరకు కూడా ఈ యొక్క ఊరికి కూడా ఉద్యోగం ఇవ్వలేని పరిస్థితి ఈ యొక్క రాష్ట్రంలో ఉంది ముఖ్యంగా ఈ యొక్క తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఎంతో కీలకంగా వివరించినటువంటి నిరుద్యోగ యువత విద్యార్థులకు ఈరోజు ఈ యొక్క ప్రభుత్వంలో తీవ్ర అన్యాయం జరిగింది ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే ఈ యొక్క రాష్ట్రంలో ప్రతి సంవత్సరం కానీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ గ్రూప్ 4 కానీ వివిధ శాఖకు సంబంధించిన ఉద్యోగాలు ఈ యొక్క ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఉద్యోగ భర్తీ చేసేది కానీ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 సంవత్సరాలైనా ఇంతవరకు ఎలాంటి నోటిఫికేషన్ లేవు ఈరోజు నిరుద్యోగ యువత కూడా ఉపాధి ఉద్యోగ కల్పనలో పూర్తిగా విఫలమైంది దీనికి నిరసిస్తూ అలాగే ఇంతవరకు కూడా 6 సంవత్సరాలు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకపోవడం అలాగే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన నిరుద్యోగ యువతకు ప్రతి నెల 3016 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తున్న ప్రభుత్వం ఇప్పటికి సంవత్సరం గడుస్తున్నా ఈ రోజు ఇంతవరకు కూడా నిరుద్యోగ వృత్తి చెల్లించకపోవడం ఈరోజు అలాగే గతంలో చూసుకున్నట్లయితే ప్రభుత్వం తరఫున స్వయం ఉపాధి కల్పించే ప్రభుత్వాలు ఈ యొక్క ప్రభుత్వంలో ఇంతవరకు కూడా స్వయం ఉపాధి వారు రుణాలు కూడా ఇవ్వడంలో కూడా ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది కనుక ఈ నెల 29న హైదరాబాద్ లో తెలంగాణ బచావ్ కార్యక్రమాన్ని ఈ యొక్క యూత్ కాంగ్రెస్ నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ అలాగే ఇన్ఛార్జ్ కూడా ఈ యొక్క కార్యక్రమానికి రాబోతున్నారు కనుక అంతేకాకుండా ఈ కార్యక్రమం అంతేకాకుండా ఈ ప్రాంతం ఈ బోధన్ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యే గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి తప్ప ఆయన ఈ యొక్క నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పని చేయడం ముఖ్యంగా మున్సిపాలిటీలో ఈ రోజు బోధన్ మున్సిపాలిటీ చేస్తే గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో చేసినటువంటి పనులే ఇంకా ఉన్నాయి కానీ ఆయన ఇంతవరకు కూడా ఎలాంటి పనులు కానీ ఎలాంటి అభివృద్ధి పనులు కానీ చేయడం పూర్తిగా విఫలమైన ఎమ్మెల్యే షకీల్ గారు అంతేకాకుండా ఈ రోజు బోధన్ సంబంధించినటువంటి ఈ బోధన సంబంధించిన డిగ్రీ కాలేజ్ కానీ అలాగే
జూనియర్ కాలేజ్లో తీవ్ర అధ్యాపకుల కొరత ఉంది. ఇంతవరకు కూడా ఈ యొక్క ఎమ్మెల్యే కూడా బోధన్ కాలేజ్ కానీ, డిగ్రీ కాలేజ్ కానీ, జూనియర్ కాలేజ్కి వెళ్ళి ఒక సమీక్ష కూడా నిర్వహించలేని పరిస్థితిలో ఈ యొక్క ఎమ్మెల్యే ఉన్నాడు. అంతేకాకుండా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించినటువంటి కూడా పూర్తిగా వైద్యుల కొరత వల్ల ఈరోజు ప్రజలకు కూడా మెరుగైన వైద్యం అలాగే అందలేని పరిస్థితిలో ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రి ఉంది. కనుక నిజంగా ఈ ప్రాంతం ఎమ్మెల్యే అయితే ఇక ప్రాంత ప్రజల యొక్క మన్ననలు పొందాలంటే ముఖ్యంగా ఈ యొక్క సమస్యలను పరిష్కరించాలి. లేకుంటే 2 సార్లు ఎమ్మెల్యే గెలిచి కూడా ఈ యొక్క ప్రాంతానికి ఎలాంటి ఈ యొక్క ప్రాంతానికి సంబంధించి ప్రజలు త్వరలో కూడా మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పి యువజన కాంగ్రెస్ తరఫున తెలియజేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని కిష్టారెడ్డిపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కిష్టారెడ్డిపేట ఉప సర్పంచ్ ఎండి పాయం కోరారు. గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ఇక్కడ పనిచేసిన అధికారులు, సిబ్బంది, సర్పంచ్ తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వల్లనే పరిస్థితి ఎంతవరకు వచ్చిందని, ఇదంతా జరగకుండా అధికారులు పంచాయతీ కార్యాలయంలో రికార్డులను మాయం చేశారని ప్రచారం జరుగుతుంది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవడంలో పూర్తి స్థాయిలో విఫలమవుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారని అన్నారు. నమస్కారం. మీరు వచ్చిన అందరికీ ప్రెస్ వాళ్ళకి, అన్నలకు, తమ్ముళ్ళకి అందరికీ, మా పాలక వర్గం అందరికీ నమస్కారాలు. మా కిష్టారెడ్డిపేట గ్రామ పంచాయత్ అమీన్పూర్ మండల్, మెదక్ డిస్ట్రిక్ట్ జిల్లా, సంగారెడ్డి. అయితే మా కిష్టారెడ్డిపేటలో మొన్న నేను ఒక వాదన మీద చెప్పినుండే. ఏమని, మాకు వర్క్ తీర్మానాల గురించి సంబంధం లేదు, మాకు ఎటువంటి తీర్మానాల మీద మీకు చెక్ పవర్ ఉంది కానీ దాంట్లో సంతకాలు మీ ఉండేవని చెప్పారు. సర్పంచ్ సాబ్ కానీ, ఈఓ కానీ, బిల్ కలెక్టర్ కానీ. అయితే దాంట్లో ఉన్నకున్న పర్వాలేదు, ఆఫీస్ ఫైల్ అయితే మీరు మెయింటైన్ చేయాలి కదా, మాకు 10 మంది మా పాలక వర్గం నమ్ముకొని ఉంది, దాంట్లో మీ బాధ్యత అన్ని రికార్డులు చూడాలి, చేయాలని చెప్తే వాళ్ళు ఏమంటున్నారంటే, మీకు వీటి మీద సంతకాలు లేవు, ఏమైనా ఉంటే గిట్ట మీరు పై లెవెల్లో పోయి అడగండి. సరే, మాకు సంతకాలు తీర్మానాల మీద లేదు, మేము ఒప్పుకుంటున్నాం. మా బాడీలో ఎటువంటి 2 మీటింగ్లు జరిగినాయండి. 24 తారీఖు 6వ నెల 2019కి. అయితే దాంట్లో మేము ఏం రాశాము, ఒక 10 తీర్మానాలు చేశాము. దుర్గానగరి కొన్ని వాస్తవాలు ఏమన్నా ఉంటే నేను అప్పుడు ఆ టైంలో అడగకుండా చేశాను, ప్రజల గురించి మేలు జరగాలని. జరిచినప్పుడు నేను వచ్చి మా పాలవర్గంకి, మా వార్డ్ మెంబర్స్ అందరికీ చెప్పాము. ఏమని, నేను అక్కడ ఇంత ఫలానా పన్ను వాళ్ళతో చేపించాను, ప్రజలకు బాగా ఇబ్బంది ఉండే. నేను అక్కడ దుర్గానగర్లో లైట్స్, ఎలక్ట్రికల్ పోల్స్, ఫార్మసీ రోడ్స్ ఇవన్నీ నేను చేశానండి. చేసిన తర్వాత వాళ్ళకి నేను వచ్చి చెప్పాను, ఇది సంగతి, మనం ప్రజలకు పని చేసినాం, మన ఇంటికి చేసుకుంది కాదంటే, సరే ఇది ఏది ఉన్నా ఇప్పటి చెప్పి చేసుకోవాలి, సరే అందరం చెప్పి చేసుకుంటామని చెప్పాను. చెప్పిన తర్వాత మిగతా తీర్మానాలు ఎలా ఎన్ని ఒకటే 24 తారీఖు 6వ నెల 2019లో మాకు అటు ఎటువంటి తెలివై దాదాపు ఈ బుక్లో ఉందండి. ఈ బుక్లో తెలిసిన కాడికి ఎంత ఉందంటే ఇది 87 పేజెస్ అండి. అయితే 2 బాడీ మీటింగ్లు జరిగినాయన్న. ఆ తర్వాత మేము కొన్ని మోరీలు కానీ ఇవి కానీ కొన్నిటి మీద తీర్మానాలు జరిగినాయి. అంటే ఒక 10-20 దాకా అయినాయన్న. ఆ తర్వాత ఇక ఆయన ఇండివిజువల్గా మేము ఇంతకుముందు అడిగినాం, ఒకరోజు గిట మాకు ఫోన్ చేయడం లేదు అన్న, ఏందన్నా ఒకసారి గిట ఫోన్ చేస్తలేవు ఎట్లా అంటానంటే, జరుగుతున్నాయి కదా అంటానన్నాడు. జరుగుతున్నాయి అంటే ఏం జరుగుతుంది, ఏం కథ, మాకు ఒక్కటి గిట ఇంటిమేషన్ లేదు, మాకు తెలియంది పనులు జరుగుతున్నాయి, మాకు మరి ఇంటిమేషన్ అని ఇవ్వాలి కదా అంటానంటే, ఇస్తా, మీకు ఇంటిమేషన్ ఇవ్వండి, మీ బాడీకి ఇవ్వకపోతే నేను ఎట్లా అవుతా అంటానన్నాడు. ఏదైనా కానీ తీర్మానం లేని పనులు చేసిండు అన్న. అన్ని ఏది తీర్మానం లేవు. మేము చేసినవి ఒక 20 ఉంటాయి, 20 దాకా ఉంటాయి. ఆ తర్వాత అయితే ఏదైనా తీర్మానం లేవన్న. ఆయన ఇండివిజువల్గా అన్నీ రాపించుకున్నాడు, అన్నీ చేసుకున్నాడు. మాకు ఎలాంటిది ఎప్పుడు గీట రెస్పాన్స్ లేదు. 9 నెలలు కావస్తుంది. ఒక్కరోజన్నా ఫోన్ చేసి మరి ఏంది ఎట్లా అత్యంతంగా మీటింగ్ పెట్టాలనుకున్నాము. జగిత్యాల జిల్లా నకిలీ బంగారంతో భారీ మోసం చోటు చేసుకుంది. సుతారిపేటకు చెందిన కొత్తపల్లి విశ్వంభరచారి అనే వ్యక్తి 2 వీలర్ మెకానిక్ గా జీవనం సాగిస్తున్నాడు.
అనంతపురం జిల్లాకు చెందిన శంకర్ 2 కిలోల నకిలీ బంగారం అప్పజెప్పి 7 లక్షలతో అక్కడి నుండి నువ్వు వెళ్లిపోమని ఉచిత సలహా ఇచ్చి పరారయ్యారు. బంగారు నిధి అని భావించి సంబరపడ్డ విశ్వంబర్ తిరిగి జగిత్యాలకు వచ్చి బంగారం నాణ్యత ప్రమాణం చూపించగా మట్టి ముద్దగా మారడంతో లబోదిబో అంటూ బాధితుడు తనకు జరిగిన మోసాన్ని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ये ओरिजिनल है। हाँ शुक्रिया तू टाउन लग पाओ अन्न भैया వాటికి సార్కి ఇచ్చిన సార్లు సార్ తీసుకోండి आगे చూడండి ముత్తపల్లి విశ్వంబర్ మహబూబానగర్ టౌన్ నుండి నర్వా మండలానికి బదిలీ అయినటువంటి ఎస్ఐ నవీద్ నర్వా మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ స్కూల్ కళాశాలలో సురక్ష పోలీస్ కళా బృందం కార్యక్రమం నిర్వహించారు. సామాజిక దురాచారాల నిర్మూలన, గ్రామీణ వాతావరణ విశిష్టత, కుటుంబ అనుబంధాలు, సైబర్ నేరాలపై అవగాహన ఆటపాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో నర్వా ఎస్ఐ నవీద్, హెడ్ కానిస్టేబుల్ మనోహర్ పాల్గొన్నారు. ఒక మహిళా ఐపీఎస్ గారు నియమించబడ్డారు. తెలుసా? ఆమె పేరు చెప్పగలరా? శైలజ, వనజ అని చెప్పినట్టు కాదు, అది చేతన మేడం, డాక్టర్ చేతన ఐపీఎస్ గారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ సుధా బ్యాంక్ కోఆపరేటివ్ ఆధ్వర్యంలో 4వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుధా బ్యాంక్ సభ్యులు పాల్గొన్నారు. ఎల్ఐసి రంగంలోను, రియల్ ఎస్టేట్ రంగంలోను సూర్యాపేట, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రముఖంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి మా బ్యాంకు పాలకవర్గ సభ్యురాలు శ్రీమతి పొనుగోటి నిర్మల గారిని వేదికపైకి రావాల్సి విజ్ఞప్తి చేస్తున్నాం. వారికి బ్యాంక్ మేనేజర్ సైదుల్ గారు బొకే ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ హైదరాబాద్లోని నోవాటెల్ హోటల్లో నిర్వహించిన రోడ్డు సేఫ్టీ అండ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ కార్యక్రమంలో తెలంగాణ వ్యాప్తంగా ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో ఉత్తమ సేవ చేస్తూ ప్రమాదాల నివారణకు వివిధ కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో ట్రాఫిక్ నియమ నిబంధనల గురించి అవగాహన కల్పిస్తూ విశేష సేవలు అందించిన సిబ్బందికి అవార్డులు ప్రదానం చేశారు. కొంచెం క్యాప్ పైకి కొంచెం గచ్చిబౌలి హైవే మీద ఉన్న ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో, విపరీతమైన వేగంతో వెళ్ళి ప్రమాదానికి లేదు, దాని విషయంలో ఎస్సీ
SCSC అంటే సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ వాళ్ళు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ సార్ ద్వారా. సో దాంట్లో అన్ని కమిషనరేట్ జిల్లాల పరిధిలో ఎవరైతే ఉత్తమంగా ప్రతిభ కనబరిచిన సిబ్బందిలో వాళ్ళని ఎన్నిక చేసి వాళ్ళని ట్రైనింగ్ పంపించమని చెప్పారు. ఆ రోజు మన పోలీస్ స్టేషన్ రామగుండం నుంచి శ్రీనివాస్ పిలిచి బాయ్ శ్రీనివాస్ హెడ్ కానిస్టేబుల్ మన అత్యుత్తమ ప్రతిభ కనపరిచి నేర నివారణ అంటే వాహనాల యొక్క ప్రమాదాల నివారణ కొరకు అదేవిధంగా జాగ్రత్తల విషయంలో అతను ప్రతిభ కనపరిచినట్టు అతనికి ప్రశంసా పత్రము అందజేయడం జరిగింది. ఇది అతని యొక్క ప్రతిభకి కారణం. సో అందరూ కూడా సిబ్బంది కూడా అలాగే ప్రయత్నం చేయాలి. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు కూడా ప్రమాదాల నివారణ ఉంటుంది. అదేవిధంగా వాహనదారుల యొక్క క్షేమం గురించి అందరూ కష్టపడి పనిచేసి రామగుండం కమిషనర్ శ్రీనివాస్ లాగా అందరూ ప్రశంసా పత్రాలు పొందాలని ఆశిస్తూ అతనికి సందర్భంగా ఇన్స్పెక్టర్ రమేష్ గారికి అదేవిధంగా శ్రీనివాస్కి వాళ్ళకి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండలో ఉన్నటువంటి శ్రీ వైష్ణవి కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ సోమన్న డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ వైష్ణవి కళాశాల యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి ప్రకాష్పై అతి క్రూరంగా ప్రవర్తించి కాలుతో తన్నడంతో ప్రకాష్ అవమానానికి గురై ఆత్మహత్య ప్రయత్నం చేసుకునే ప్రయత్నం చేయగా హాస్టల్లో ఉండే స్నేహితులు కాపాడడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కళాశాల ప్రిన్సిపల్ గోవర్ధన్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంత క్రూరంగా ప్రవర్తించడానికి కారణం ఏంటి? ఆయన పైన వెంటనే అయితే మీరు చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం మేడం. మొత్తం కూడా రాసినాము. ఎందుకంటే విషయం అనేది మీకు తెలియజేస్తూ ఉన్నాం. తర్వాత ఏదైనా కూడా జరిగే అబ్బాయి ఏదైనా చేసుకున్నట్లయితే పూర్తి స్థాయిలోనే కళాశాల యాజమాన్యంపై తర్వాత ఆ యొక్క ప్రిన్సిపల్పై పూర్తి బాధ్యత వహిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఆర్ఐఓ గారికి ఆర్ఐఓ పై కంపల్సరీ మేడం. ఎందుకంటే ఈరోజు ఇంత స్వేచ్ఛ ఉన్నటువంటి మన ప్రజాస్వామ్యంలో ఉన్నాము. మేడం యాక్షన్ అయితే పూర్తి స్థాయిలో సీరియస్గా ఉంది మేడం. వెంటనే అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం స్థానిక వైఎస్ఆర్సీపీ మైనార్టీ నాయకులు రెహమాన్ ఏపీ సీఎం వైఎస్ జగన్ సంక్షేమ పథకాలను మండలం మొత్తం తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. అన్ని ప్రజల్లోకి తెలిపేదానికి టీవీఎస్లో ప్రచారానికి పోతున్నాను. చిన్న సంక్షేమ పథకాలన్నింటినీ అమ్మఒడి, డ్వాక్రా మహిళలకి ఆరోగ్యశ్రీ సంక్షేమ పథకాలన్నీ మండలమంతా మొత్తం తిరుగుతూ మోటార్ బైక్ మీద ర్యాలీతో ప్రచారం చేయబోతున్నాను. ఖర్చు మంది ఆ తర్వాత ఎన్ని లక్షలైనా కూడా ప్రభుత్వం భరిస్తుందని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అవన్నీ సంక్షేమ పథకాలన్నీ మండలమంతా తిరుగుతూ ఈ టీవీఎస్ ద్వారా ప్రచారము చేయబోతున్నాను. రెడ్డి సంక్షేమ పథకాలన్నీ మొత్తము పెద్దవడుగురు మండలమంతా తిరిగి ప్రచారానికి ఈ టీవీఎస్ ఎక్సెల్తోనే ప్రచారానికి చేస్తున్నాము. ఆయన కోసం వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం.
అధ్వాన్న పరిస్థితిలో సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండలం మార్కెట్ యార్డ్ కరెంటు తీగలు వేలాడుతూ దర్శనమిస్తున్న నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు. యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ సమీక్ష స్థాయి సమావేశం. తెలంగాణ బచావో సభకు తరలిరండి, చలో హైదరాబాద్. శ్రీ వైష్ణవి కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. డిప్యూటీ తహసీల్దార్ కు వినతి పత్రం అందజేసిన ఏబీవీపీ జిల్లా కో కన్వీనర్ సోమన్న. అధికారులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వల్లనే పరిస్థితి ఇంతవరకు వచ్చింది. చర్యలు తీసుకోవడంలో ఉన్నతాధికారులు విఫలమయ్యారన్న ఉప సర్పంచ్ పాయం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.